వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వినాయక చవితి వస్తుంది కదా, దానికోసం కొన్ని ఐటమ్స్ అయితే తెప్పించుకున్నాను ఇంటి కోసం. తర్వాత ఒక డ్రెస్ అయితే తెప్పించుకున్నాను, అది మీకు షేర్ చేస్తాను. ముందుగా ఇదొకటి తెప్పించుకున్నాను, చూపిస్తాను. అగరబత్తిది అనుకుంటాను. అగరబత్తి తోటి కర్పూరంది ఒకటి తెప్పించాను. ప్రోడక్ట్ అయితే చాలా బాగా వచ్చింది, ప్యాకింగ్ అయితే బాగుంది. ఇలాగ బాక్స్లో వచ్చి ఇది కర్పూరం ఉందండి. ఇది చాలామంది వాడుతున్నారు కదా, ఎలాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. అయితే ఇది ప్లగ్ పెట్టుకోవాలి, తెలుసా అందరికీ, చాలామందికి తెలిసే ఉంటుంది. ఇవి ఏదైనా మనం కర్పూరం వేసుకొని ప్లగ్కి పెట్టేసామనుకోండి, స్మెల్ బాగుంటుంది, రూమ్ అంతా స్మెల్ వస్తుంటుంది. నెక్స్ట్ ఎసెన్స్ ఆయిల్ కూడా కొంచెం ఒక 4-5 డ్రాప్స్ వేసుకొని మనం పెట్టామనుకోండి, స్మెల్ వస్తుంటుంది అన్నమాట. అది చాలా పెద్దది వచ్చిందండి. నేను పిక్చర్లో చూసేసరికి చిన్నదిలా కనిపించింది, కానీ చాలా పెద్దది వచ్చింది. ప్లగ్ కూడా చూస్తున్నారా ఎంత పెద్దది ఉందో. ఇలాగైతే ఉంది. ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది. ఇది వుడ్ మాట, ఇది స్టీల్ లాగా ఉంది, స్టీల్ మాట. ఇలాగా మనం ఎక్కడైనా ప్లగ్ దగ్గర పెట్టేసుకుంటే రూమ్ అంతా స్మెల్ వస్తుంటుంది, బాగుంటుందని ఇది ఒకటి తెప్పించుకున్నాను. నెక్స్ట్ ఇది సాంబ్రాణి అనుకుంటాను, చూపిస్తాను. నేను ఇంకా ఏం ఓపెన్ చేయలేదండి, ఇప్పుడు అన్నీ ఓపెన్ చేసి తీస్తాను. మీషోలో అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంటున్నాయండి. నేను ఈ మధ్యన డ్రెస్సెస్ కానీ, మొన్న వరలక్ష్మి రథంకి చీర చూపించాను, అది అక్కడే తీసుకున్నాను, చాలా బాగుంది. సాంబ్రాణి ఇది కూడా బాగా చిన్నదిలా కనిపించింది పిక్లోని, కానీ చాలా పెద్దది వచ్చింది. ఇదేంటంటే మనకి ఈ లోపల ఇలాగ వస్తుంది. ఈ లోపల మనం సాంబ్రాణి కడ్డీలు ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవి దీనిలో పెట్టేసి మనం ఇలా పెట్టి ఇలా మూత వేస్తామంటే ఈ సైడ్ హోల్లోంచి దాని పొగ స్మెల్ అది వచ్చి ఇల్లు అంతా ఉంటుంది. మామూలు సాంబ్రాణి కడ్డీ ఎక్కడైనా పెట్టామనుకోండి, దాని డస్ట్ అంతా గాలికి అది ఎగురుతుంటుంది, అక్కడక్కడ పడిపోతుంటుంది. ఇదైతే దీనిలోనే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. తర్వాత ఫ్యాన్ వేసిన ప్రాబ్లం లేదు. ఇది హాల్లో కానీ ఎక్కడైనా పెట్టుకుంటే ఒక సాంబ్రాణి కడ్డీ వెలిగించుకొని ఇది మనం ఇలా వేసుకొని టీవీ దగ్గర కానీ లేకపోతే ఎక్కడైనా హాల్లో ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, మంచి స్మెల్ వస్తుంది. దేవుడి దగ్గర కూడా పెట్టుకోవచ్చు, తర్వాత బెడ్రూమ్లోనే అలాంటప్పుడు పెట్టుకుంటే మంచి స్మెల్ అది వస్తుంది. ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. వీటి కాస్ట్ అది నేను పక్కన పిక్ అది యాడ్ చేస్తాను, చూడండి. ఇది ఒకటి తీసుకున్నాను. ఇంకోటి అయితే డ్రెస్ తీసుకున్నాను. ఇంకోటి ఇంకా రాలేదండి, అది నేను వస్తే తర్వాత ఎప్పుడైనా వ్లాగ్లో యాడ్ చేస్తాను. సాంబ్రాణి ఉంటాయి కదా ఇలాగ కడ్డీలు లాంటివి, అలాంటివి నాకు పైన ఆఫ్లైన్లో చూస్తే డీమార్ట్లో అయితే ఇంత బాక్స్ కొంటే 12 రూపీస్, మామూలు చిన్నది గాయత్రిది. అదే పెద్దది తీసుకున్నామంటే మనకి దగ్గర 80 రూపీస్ అలా పడుతుంది. అయితే నాకు 3 ఫ్లేవర్స్, 3 గులాబీ, లెవెండర్ ఒకటి, ఇంకోటి ఏంటో శాండిల్ కావాలా, 3 ఉన్నాయన్నమాట. 3 నాకు 150 రూపీస్ ఎంతో పడ్డది. చాలా చవక అనిపించింది. నేను అది వస్తే మటుకు గ్యారంటీ వ్లాగ్లో షేర్ చేస్తాను. అది వచ్చాక కూడా వీడియో చేద్దాం అనుకుంటున్నాను, కానీ అది ఇంత బేగా వచ్చేలా లేదు. అయితే ఇవి వినాయక చవితికి వాడదాము, అందుకు ముందుగా చేసి పెట్టేద్దామని చెప్పి నేను పెడుతున్నాను అనమాట. ఇదైతే డ్రెస్ వచ్చింది. డ్రెస్ ఒకటి తీసుకున్నాను, నాకు చాలా చాలా బాగున్నాయి. ఇప్పటికీ నేను మీషోలో 2 డ్రెస్సులు అయితే తీసుకున్నాను.
వాడుతున్నాను. చాలా ఎన్నిసార్లు ఉతికినా ఏమీ అవ్వలేదు, చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఒక శారీ తీసుకున్నాను, వరలక్ష్మి వ్రతానికి శారీ తీసుకున్నాను. అది మీకు షేర్ చేశాను కూడా. అది నేను వినాయక చవితికి కట్టుకుంటాను, చూద్దురుగా. స్కై బ్లూ అండి డ్రెస్, ఇంకోటి ఇలాగుంది, XXL ఏం చేస్తున్నాను. సైజ్ అది ఇంకా చూడలేదు. ఇదిగోటి ముందుకంతా ఇలా ప్లెయిన్ వచ్చిందండి, చూసారా, ఇలా ప్లెయిన్ వచ్చింది. పక్కన పిక్ పెడతాను చూడండి. తర్వాత హ్యాండ్స్ దగ్గర ఇలాగా లేస్ వచ్చిందన్నమాట. కిందన ఏమీ లేస్ లేదు, హ్యాండ్స్కే కొంచెం లేస్ వచ్చింది. తర్వాత ఇటు లేస్ వచ్చింది. కాటన్ అండి క్లాత్ అయితే ఇలాగొచ్చింది, చాలా బాగుంది. ప్లెయిన్ మాట, ముందుకి చిన్న బటన్స్ అయితే వచ్చింది. దీంతో ప్యాంట్ అయితే ఇలా పటియాల ప్యాంట్ లాంటిది వచ్చింది, ఇలాగొచ్చింది. చూడాలి, పాకెట్లో వచ్చిందండి. పక్కన మన మొబైల్ ఏదైనా పెట్టుకోవచ్చు, అలా పాకెట్ అయితే వచ్చింది. ఇలాగుంది. ఈ కిందన డిజైన్ అయితే ఇలాగ వచ్చింది, లెగ్స్ దగ్గర బాగుందండి, వెరైటీగా ఉంది. ఇది ఒకటి వచ్చింది. దాంతో చున్నీ అయితే ఇలాగ వచ్చింది. చున్నీ కూడా బాగుంది, లేస్ వచ్చి మనకి డ్రెస్కి హ్యాండ్స్కి లేస్ వచ్చింది కదా, అలా లేస్ వచ్చింది. నెట్టెడ్ చున్నీ వచ్చింది. ఇంతే చున్నీ వచ్చింది, అంటే మేబీ వన్ సైడ్ వేసుకోవడానికే, పెద్ద చున్నీ కాదు. వెడల్పు అయితే చిన్నది వచ్చిందండి. వెడల్పు అయితే నాకు ఏంటో చున్నీ ఇంకా పెద్దది వస్తే బాగుంది అనుకుంటున్నాను, కానీ ఇంతే వచ్చింది వెడల్పు. కాకపోతే పొడవు అయితే పెద్దది ఉంది. ఇది వన్ సైడ్ వేసుకోవడానికే బాగుంటుంది అనుకుంటున్నానండి. అదే ఇది ఇవండి తెప్పించాను మీషో నుంచి. ఇంకా 2 ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టాను, అవి ఇంకా రాలేదు. అయితే ఇవి వినాయక చవితికి డ్రెస్ వేసుకుంటాను అని చెప్పేసి నేను ఇప్పుడే వచ్చింది జస్ట్, అందుకే వెంటనే వీడియో చేసి పెట్టేస్తున్నాను. ఓకే, ఎలా ఉన్నాయో చెప్పండి. వీటి కాస్ట్లు అంతా నేను పక్కన పిక్లో పెడతాను, చూసేయండి. వాటి లింకులు కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే తీసుకోండి. ఇంకా 2 ప్రోడక్ట్స్ అయితే పెట్టాను, అవి వస్తే మటుకు నెక్స్ట్ వ్లాగ్లో మీకు షేర్ చేస్తాను. ఓకేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్.